అని సాయంత్రం మాటలతో అనంతరం పిఎంసి వాళ్ళు త్యాగరాజ ఆరోగ్య అందరికీ నమస్కారం అండి. స్టార్ వాకర్స్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా వనితా వాకర్స్ క్లబ్ మహిళలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. మరి సారు ఉమామహేశ్వర్ సారు మరి టౌన్ ఆఫీసర్ అని చెప్తున్నారు. మరి ఆయన ఎంతో మంచి వ్యక్తి అని చెప్తున్నారు. మరి ఆయన చేసిన జాబ్లో ఆ జాబ్కి అతను ఆయన బయటకు వచ్చి ఈరోజు రిటైర్ అవుతున్నారు. మనం అతనికి అందరము కూడా ఈ రిటైర్మెంట్ కార్యక్రమంలో మన ఉమామహేశ్వర్ గారు రిటైర్మెంట్ ఇవాళ ఆయన రిటైర్మెంట్ సందర్భంగా మనం అందరం వచ్చి ఆయనకి అభినందించడం ఆశీర్వదించడం అంటే నిజంగా ఆయన గొప్ప వ్యక్తే. ఎందువల్లంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటే ఏ టౌన్కైనా సరే కొత్తగా చెప్పినట్టు బ్యాక్ బోను కాక ఇక అన్ని డెవలప్మెంట్స్ కూడా టౌన్ మొత్తం డెవలప్ అవ్వాలంటే టీపీఓ గారి మీదను ఎక్కువ ఆధారపడి ఉంటుంది, టెక్నికల్గా డెవలప్ అవ్వాలి. కనుక అటువంటి టీపీఓ గారికి మనం అందరం గౌరవిస్తున్నాము, ఆయనకి అభినందిస్తున్నామంటే మన అందరం కూడా ఈ అవకాశాన్ని మంచిగా ఆలోచించాలని మీ అందరూ కోరుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఆయనకి హ్యాపీ రిటైర్డ్ లైఫ్. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరి మనలో పొందినటువంటి ఉద్యోగి మన శ్రీకాకుళం వాస్తవులు మన నగరంలో ఈరోజు అలా క్లబ్ తీసుకుంటే మన జీవి రాజారెడ్డి గారు అబ్బాయి ఏఏజీ చేశాడు. అలానే కొండాన మురళి చాలామంది పెద్ద ప్రముఖులతో ఏడాదికి ఒకసారి భోగి రోజు ఇక్కడ క్రికెట్ ఆడుతుంటారు. పాత మిత్రులు మన గ్రౌండ్లో ఈ ఆర్ట్స్ కాలేజీతో అటాచ్మెంట్ ఏంటంటే స్టడీస్ ఇస్తుంది. సుమారు 40,000 బంధం ఉన్నటువంటి కళాశాల ఇది. అట్లాంటి ఉమామహేశ్వర గారిని ఈరోజు మనం సాయంత్రం అందరం వెళ్ళి ఆ సభలో పాల్గొని ఆయన సేవలను కొనియాడే పరిస్థితి ఉంది. అయితే ఈ తరుణంలో మార్నింగ్ ఆయన మనం ఏంటంటే బెస్ట్ మన వాకింగ్స్ అందరూ ఆయన వాకింగ్ అమ్మరు కాబట్టి తప్పనిసరి పరిస్థితులకి ఈ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఎక్కువ ప్రసంగాలు టైం అనేది లేదు కాబట్టి ఒక 2 నిమిషాలు కొత్తగా 2 నిమిషాలు మహేశ్వర మాట్లాడతారు. అక్కడ పూర్తి చేస్తే ఆయన అభినందించారు. చాలా మంది నాయకులు ఉంటారు, చిన్న నాయకులు ఉంటారు. తరపున మాట్లాడి ఎక్కడ పోలీసుకుంటాం, పెట్రోల్ పోలీసుకుంటాం. 2-3 సార్లు అయ్యింది. ఆ 4వ సారి కొద్దిగా ఇబ్బంది అయినా సరే పోసుకుంటే పోలీసులు ఉంటారు. 1 గంట ఎక్స్ట్రా పని చేస్తారు. అంతేగాని ఈ రిజర్వాయర్ అనేది టౌన్ అవసరం ఉంటుంది. మరి అప్పుడు కౌన్సిలర్ వచ్చి వాళ్ళకి చిన్న చెప్పిన సమానం పొలంలో ఇచ్చి ఖాళీ చేయించి నడిపించారు. తర్వాత పెద్దపాడు కూడా ఉన్నాం. ఇది లాస్ట్ టైం విశాఖపట్నంలో ఉండేది. ఈ ఎక్స్టెన్షన్ 2 years అయిన తర్వాత 6 నెలలు పనిచేసి ఇంకా సంవత్సరం 5 నెలలు ఎంత ఉంది, ఎక్కడికి వెళ్దాం అంటే విశాఖపట్నం ఉంటున్నాం అనుకున్నాను. ఏది శ్రీకాకుళం వెళ్దాం, ఏదో ఒక రోడ్డు ఏదో దిగి వెళ్తాం, ఏదో పని చేస్తాం అనుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చినందుకు చూశాను ఈ పాలకొండ రోడ్డు చేస్తాను. దాంట్లో కూడా చిన్నవి టీడీఆర్ గట్ట ఇవ్వాలి. కానీ జగన్నాథ స్వామి టెంపుల్ ల్యాండ్స్, ఆ తర్వాత బావాజీ తోట, ఇలాగ ఓనర్షిప్ ఉన్నారు. అన్సర్వేడ్ సర్వే నెంబర్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఆక్యుపై చేస్తున్నారు. వాళ్ళకి టీడీఆర్ కానీ కాంపెన్షన్ కానీ ఇస్తే కానీ చేయలేదు. ఆ సమస్య ఉంది. దానికి 60 అడుగులు రోడ్డు అది మాస్టర్ ప్లాన్లో. మేము చేస్తుంది 80 అడుగులు. టెక్నికల్గా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అవ్వాలి. మనం అది 80 అడుగులు చేయడానికి గవర్నమెంట్కి పంపించాం. అది పెండింగ్. సరే అది అవ్వట్లేదు, ఎట్లా అనుకుంటున్నాను. ఈలోపు ఏదో ఒకటి చేద్దాం అవసరం అంటే ఎమ్మెల్యే గారికి చెప్పాను. సరే ఏదో ఒకటి చేద్దాం సార్ చేస్తామంటే చేస్తాం సార్. కొద్దిగా ఇబ్బంది అయినా స్టార్ట్ చేసి ఇబ్బంది పడుతూ ఇచ్చేసిన నాకు హైకోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి ఇచ్చేసిన 50 మంది పోలీసులు పెట్టి 40 మంది పోలీసులు పెట్టి అదొకటి. నెక్స్ట్ గవర్నమెంట్ ఇక్కడ 80 feet రోడ్లోని ఇందిరా విజ్ఞాన్ భవన్ పక్కన బంద సర్వే నెంబర్ 13/12 ఉంటుంది. బంద 81 సెంట్లు. అది ఇంతకుముందు అంటే చాలామంది చేతుల్లో పట్టాలు చేసుకొని చాలామంది. ఇది ఒకటి ఎలాగైనా ఖాళీ చేయించాలి. మున్సిపాలిటీకి అంటే సబ్సిడీ మేము మున్సిపాలిటీలోని నేనైతే మున్సిపాలిటీకి మా కమిషనర్కి ఇచ్చాను. మనం ఫ్యూల్ పెట్రోల్ బంక్ పెడదాం సార్, ఆ స్థలం ఖాళీ చేస్తున్నాను. చేయగలవాను సార్, చేస్తాం సార్ పర్లేదంటే జేసీబీ ఇచ్చారు. ఎవరేం చెప్తున్నా ఎవరేం చేసినా ఏమీ పట్టించుకోగలుగుతున్నాం.
అది చేశాను. ఇప్పుడు చేశాను, అది కోర్టులో ఉంది. కలెక్టర్ గారికి కూడా చెప్పాను. తర్వాత సుధాకర్ గారు మరి ఎలాగే చేశాం కదా, ఇక్కడి నుంచే టెంపుల్ జోన్ హాస్పిటల్ జోన్ స్టార్ట్ అవుతుంది. ఈ పెట్రోల్ బంక్ అంటాను, ఈ సూర్యనామ స్వామి తాలూకు హిస్టరీ తెలియడానికి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే బొమ్మలు చూసేలా తిరుగుతుంటే ప్రతి ఆర్ట్ అక్కడ ఏ బొమ్మ ఉంటే ఆ బొమ్మ తాలూకా విశేషం చెప్తుంటుంది. అది చేద్దామా అన్నాను. సరే నా వరకు నేను చేశాను. ఆ తర్వాత నమస్కారాలు. 8 పార్ట్లు ఉన్నాయి. ఉంటాను అంతే.